సండే రోజు ఎలా గడిచిందో మాకే తెలియదండి. పెద్దవాళ్ళం గూడా చిన్నపిల్లలుగా మారిపోయి చాలా అంటే చాలా హ్యాపీగా స్పెండ్ చేశాం ఆ రోజును. ఇక మేమందరం కలిసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసేసి రిసార్ట్‌కి వెళ్ళాము. అంటే మేమెప్పుడు మీకెప్పుడు చెప్తూ ఉంటాను గదా! మా ఫ్రెండ్స్ అందరం కిట్టి పార్టీలో జాయిన్ అయ్యాము. కిట్టి పార్టీస్ చేసుకుంటాం అనేసి. ఆ ఫ్యామిలీస్ అంటే ఆ ఫ్రెండ్సే అందరూ కూడా ఫ్యామిలీతో బయటికెళ్ళాము ఆ రోజు. ఎంత హ్యాపీగా స్పెండ్ చేశామో అసలు నేనైతే మాటల్లో చెప్పలేనండి. మేమందరం కలిసి చాలా చాలా టూర్స్ వేస్తాం కానీ ఇది ఇంకా స్పెషల్ అన్నమాట. అంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక్కసారి గ్యాదర్ అయ్యాము. ఎందుకంటే ఈ మధ్య కొంచెం మా అంటే మా హస్బెండ్స్‌తో కలవడం కొంచెం చాలా చాలా వరకు తగ్గిందండి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్ అండ్ మళ్ళీ పిల్లలు కూడా ఉండడం లేదు. పిల్లలందరూ ఇంటర్‌కొచ్చేసారు. హాస్టల్‌లో ఉండడం, వాళ్ళున్నప్పుడు మాకు కుదరక, మేమున్నప్పుడు వాళ్ళకి కుదరక అట్లా అసలు చాలా చాలా పోస్ట్‌పోన్ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఈసారి టూర్ మాత్రం అన్నయ్యలందరూ కలిసి స్ట్రాంగ్‌గా అసలు ఖచ్చితంగా మనం బయటికెళ్ళాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే అనేసి అన్నయ్యలు పూనుకొని మరి ఈరోజైతే టూర్ వేశారండి. చాలా హ్యాపీగా స్పెండ్ చేశాము. ఇక అది ఎక్కడ అంటే మాకు హన్మకొండలో అంటే పెండ్యాల దగ్గర చాలా చాలా సూపర్ అంటే రిసార్ట్ అండి. అక్కడ అసలు ఒకటి గోవా అని, ఒకటి కేరళ అనేసి మేము వెళ్ళింది మాత్రం ఏంటో అండి అది గుర్తులేదు. నేను చెప్పలేను అది. అంటే ఒక్కొక్క రిసార్ట్‌కి ఒక్కొక్క నేమ్ పెట్టారన్నమాట. అందులో కొన్ని కొన్ని బెడ్‌రూమ్స్ అంటే ఒకటి 100 మెంబర్స్‌కి, ఒకటి 50 మెంబర్స్‌కి అలా ఉందన్నమాట రిసార్ట్. అసలు అక్కడికెళ్ళిన తర్వాత ఆ రిసార్ట్ షూట్ చేద్దామనుకున్నా. మొత్తం వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. కాకపోతే అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ కలిసిన తర్వాత వీడియోలు, సెల్లులు అటు పక్కన పడేసి మేము ఎంజాయ్ చేసే మూడ్‌లోనే ఉండిపోయినామండి. ఏది కూడా షూట్ చేయలేకపోయినాం. ఇక మేము దారిలో వెళ్తుండగా ఇలా డ్రాగన్ ఫ్రూట్ తోట కనిపించింది. ఇక వెంటనే ఆగేసి ఒక్కసారి వీడియో అయితే తీసేసుకున్నా. తనని అడిగేము అంటే ఓనర్‌ని అడిగాము. అమ్మ ఇలా వీడియో తీసుకుంటామమ్మా అనంగానే తను కూడా సరే అమ్మా అనేసి తీసుకోండి అమ్మా అని చెప్పింది. మేమైతే చాలా చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి కావచ్చు కదా మీకు అనంటే, అస్సలు లేదమ్మా ఒకప్పుడు వచ్చేటిది కానీ ఇప్పుడైతే అస్సలు రావడం లేదమ్మా, ప్రాఫిట్స్ ఏం లేదు, చాలా చాలా నష్టపోయాము. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్‌కి చాలా ధర తక్కువ అయిపోయింది కదా, అందుకోసమే ఇట్లా లాస్ అయిపోతున్నామమ్మా అని చెప్పగానే నాకు చాలా అంటే చాలా బాధేసిందండి. మనమైతే చాలా ఎక్కువగా కొనుక్కోము కదా, ఈ మధ్య మాత్రం కాస్ట్ చాలా వరకు తగ్గిందండి. ఒకప్పుడైతే 100 రూపీస్‌కి ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉండేది. కాకపోతే ఇప్పుడు 100 రూపీస్‌కి 4 డ్రాగన్ ఫ్రూట్స్ అలా వస్తున్నాయి కదా. ఇక అక్కడైతే వీడియో తీసేసుకొని కొంచెం వీడియో తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక రాగానే పిల్లలకి గేమ్ అయితే పెట్టేశామండి. ఇక్కడ మ్యూజికల్ చైర్ ఉంటుంది కదా, ఈ గేమ్ అయితే పెట్టేశాము. అసలు ఎంత బాగా పిల్లలు ఎంజాయ్ చేశారు. ఈ గేమ్‌లో మా పాపనే విన్ అయిందండి. ఏదైనా గేమ్ అంటే గేమే కదా అండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. పెద్ద గిఫ్ట్ అని కాదు, చిన్న గిఫ్ట్ అని కాదు కానీ ఏదో ఒక వాళ్ళకొక అంటే మంచి స్పిరిట్ లాగా ఉంటదనేసి ఇట్లా చిన్న చిన్నగా గేమ్స్ అయితే పెట్టేశాము. ఇందులో అయితే మా పాప విన్ అయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక అందరం కలిసి మళ్ళీ ఒకసారి పిల్లలకి ఇంకో 2, 3 గేమ్స్ కూడా పెట్టారండి. ఇక తర్వాత ఇక్కడైతే మ్యూజికల్ చైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసేసి ఫుల్‌గా డాన్సులైతే చేశామండి. ఫస్ట్ అయితే కపుల్ డాన్స్ చేశాము. తర్వాత మళ్ళీ అందరూ ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయిపోయి అందరం కలిసి మళ్ళీ ఒక పెద్దగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఒక డాన్స్ అయితే చేసేసామండి. ఇక్కడ మా ఆయన చూసారా ఎంత ఫుల్లు ఆన్ జోష్‌లో ఉన్నాడన్నమాట. అసలు చాలా చాలా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే ఈ బ్యాచ్ అంటే మాకు చెప్పాను కదా అండి 18 ఇయర్స్ నుంచి ఈ బ్యాచ్ మెయింటైన్ అవుతుంది. మాకు వేరే ఏ ఫ్రెండ్స్‌తో కలిసినా ఇంత ఎంజాయ్‌మెంట్ అయితే రాదండి. మేము కలిసినామంటేనే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తామన్నట్టు. ఇక తర్వాత ఎవరి ఫ్యామిలీ కలిసి వాళ్ళమైతే డ్యాన్స్ చేసామండి. ఇక్కడ మా ఆయనకి, మా పిల్లలకి సూపర్ పర్ఫెక్ట్‌గా డ్యాన్స్ వస్తది గానీ, నాకైతే అస్సలు డ్యాన్స్ రాదండి. ఇక మా పాప అంటుంది, "మమ్మీ ఇక్కడ గూడా నువ్వు బతుకమ్మ ఆట ఆడతావా మమ్మీ? అదేం ఆడకుండా డాన్స్ ఎయి మమ్మీ" అనంటే, నేనేమో చెయ్యనురా అంటే ఇక తను లాక్కొచ్చింది. "ఏం గాదు మమ్మీ చెయ్యి మమ్మీ ప్లీజ్ మమ్మ" అనంటే, ఇక సర్లే పిల్లల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అనేసి ఇక మేము గూడా డ్యాన్స్ చేసామండి. ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు మాటల్లో చెప్పలేమండి. మా హస్బెండ్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలు కూడా అంటే చిన్ననాటి స్నేహితులు అన్నట్టుగా అందరూ కూడా చిన్నప్పుడు భలే క్లోజ్‌గా ఉండేవాళ్ళండి. ఇక వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసేసరికి ఇంకా వాళ్ళు కూడా బీభత్సంగా ఎంజాయ్ చేశారు. అసలు మాకొస్తుంటే ఆ రిసార్ట్ నుంచి అస్సలు రావాలనిపించలేదండి.
ఇంకాసేపు అలాగే కూర్చొని అలాగే ఉండాలనిపించింది. కానీ నెక్స్ట్ డేనే పాపకి హాస్టల్ ఉంది కదా, సో ఇక రాక తప్పలేదన్నమాట. మేము నైట్ 2:00కి 3:00 అలా వచ్చేసాము. అసలు రావాలనే అనిపించలేదు. అలాగే కూర్చుండిపోయి ముచ్చట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తూ అలాగే ఉన్నామండి. చాలా 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 అసలు మాటల్లో చెప్పలేని ఆనందం ఆ రోజైతే. ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా వారు చూసారా, మా వారి పర్ఫార్మెన్స్ మొత్తం ఒకేసారి బయట పెట్టారండి. మా ఆయన చెప్పాను కదా కొంచెం డీసెంట్గా ఉంటారనేసి, కాకపోతే ఆ రోజు మాత్రం విజృంభించారండి మొత్తం. చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఇక మా పిల్లలు కూడా మమ్మీ ఫుల్ ఎంజాయ్ చేసినాం మమ్మీ, అసలు మళ్ళీ ఒకసారి ఇలా పెడితే బాగుండా డాడీ వాళ్ళందరూ కలిసి అని అంటే, ఇక మా ఆయన అంటున్నారు ఇయర్లీ వన్స్ ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఉంటుందిలే నాన్న, ఇక అస్సలు మిస్ చేయం ఇట్లాంటి ఎంజాయ్మెంట్ని అని అన్నారు. అంటే ఇన్ని రోజులు రామగుండంలో కొంతమంది, కాజీపేటలో కొంతమంది ఉండేవాళ్ళమండి. అలా ఉండడం వల్ల వీళ్ళు మిస్ అవుతారు వాళ్ళు మిస్ అవుతారు అనేసి అట్లా పెట్టుకోకుండా ఉండేవాళ్ళం. ఇక ఇప్పుడైతే మొత్తం అన్ని ఫ్యామిలీస్గా కాజీపేటకి వచ్చేసాం కదా, ఇక ఇయర్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఇలా ప్రోగ్రాం పెట్టుకోవాలనేసి ఫిక్స్ అయిపోయాము. ఇక ఇక్కడ పెన్ ఎందుకు ఇచ్చారని తెలుసా, మేము ఒక గేమ్ ఆడామండి. అంటే కపుల్స్ గేమ్లో మేము విన్ అయ్యామన్నమాట. అందుకోసం అనేసి మాకు ఈ పెన్ గిఫ్ట్గా ఇచ్చారు. నా ఫేవరెట్ వదిన, మీకు అందరికీ తెలుసు కదా, మా వదిన చేతుల మీదుగా నాకు గిఫ్ట్ అయితే స్పాన్సర్ చేశారన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మా వదిన అందరూ మళ్ళీ వచ్చేసి గెలిచినందుకు మీ ఒపీనియన్ అంటే మీ అంటే దాన్ని ఏమంటారండి, మీ ఒపీనియన్ చెప్పండి అని అంటే, ఇక జోక్గా నవ్వుకుంటూ అలా చెప్పేశామన్నమాట. ఇక పిల్లలకు వచ్చేసి స్పూన్ అండ్ లెమన్ గేమ్ ఉంటుంది కదా, ఇక లెమన్స్ లేకుండా గోళీలు మార్బుల్స్ ఉంటాయి కదా అండి, అది పెట్టుకొని ఇక్కడైతే ఈ గేమ్ ఆడారు. ఈ గేమ్లో వచ్చేసి మళ్ళీ మా పాపనే విన్ అయిపోయిందండి. ఇక్కడ కూడా మా పాపే విన్ అయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నేను ఇంతకు ముందుకు ప్రైజ్ గెలిచామని చూసాం కదా, అదే ఈ గేమ్ అన్నమాట. స్టిక్లీస్ తీసి మనకు పెట్టాలి. మన హస్బెండ్స్కి టిక్లీస్ తీయడమే, మా ఆయనకైతే ఆ టిక్లీకి ఉన్న ఆ స్టిక్కర్ తీయడమే రావట్లేదు. ఎంతగా ప్రెస్ చేసినా అది వస్తలేదు. చివరికైతే గెలిచి పెట్టేశారండి. ఒక 5 టిక్లీస్ ఏమో పెట్టారు. అక్కడైతే మేము విన్ అయ్యామన్నమాట. ఇక ఇది ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే. నెక్స్ట్ ఇంకో పార్ట్లో మీకు మళ్ళీ మొత్తం షేర్ చేస్తానండి. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.